ఇదేదో చూడడానికి భయంకరంగా ఉంది. ఎలా అయినా ఇక్కడి నుంచి బయటపడాలి. మిత్రమా, సైనికులు వస్తున్నట్టున్నారు. ఇటుక వెళ్దాం పద. వెళ్తే గిడిగిడ, ముందుకెళ్తే దడిదడ. స్వాగతం మహారాజా. ఎవరు నువ్వు? ఆ దర్పణంలో బంధించబడ్డ ఒక ఆత్మని. ఈ రోజు మీ వల్ల నాకు శాప విమోచనం కలిగింది. దానికి కృతజ్ఞతగా మీకు భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఉపయోగపడేలా ఈ మాయా దర్పణాన్ని కానుకగా ఇస్తున్నాను. స్వీకరించండి. మనం ఎక్కడికి వెళ్తున్నాం నాన్న? ఓ మహాచక్రవర్తి బింబిసారుడు ఏలిన చోటికి. అవునా? అక్కడేముంది? ఈ ప్రపంచపు జీవనాడి ధన్వంతరి గ్రంథం ఉంది.
అందులో సైన్స్ కూడా దొరకని ఎన్నో అద్భుత వైద్య రహస్యాలున్నాయి. అది మన చేతికొస్తే ఈ ప్రపంచమే మన గుప్పెట్లో ఉంటుంది. ఇంతకాలంగా ఎదురు చూసిన ధన్వంతరి గ్రంథం దాగిన నిధి నీకు ఒక్క అడుగు దూరంలోనే ఉంది. సాధించాం శాస్త్రి, సాధించాం. పిల్లవాణ్ణి వెళ్లకుండా ఆపు శాస్త్రి, వెళ్ళు. సుబ్రహ్మణ్య ఆగు, ఆగు సుబ్రహ్మణ్య, 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 దాన్ని ముట్టుకోకు. సుబ్రహ్మణ్య ఆగు. నో, నో. సుబ్రహ్మణ్య. శాస్త్రి,
ఆరోగ్యం విషమించడంతో హాస్పిటల్లో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్కే. డాక్టర్ సుబ్రహ్మణ్య శాస్త్రి ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ జరుగుతోంది. ఆయన క్షేమంగా తిరిగి రావాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. Please check on him for a moment. Patient is okay. No need to worry. సార్ పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీ. ఆయన బానే ఉన్నారు. ఓకే, నమస్తే. వైద్య వ్యవస్థలో సరికొత్త సంచలనం సుబ్రహ్మణ్య శాస్త్రి. ఎన్నో కొత్త వైద్య విధానాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ధన్వంతరి హాస్పిటల్స్. మీరు చాలా గ్రేట్ సార్. సిటీలో ఇంతమంది డాక్టర్స్ ఉన్నా కనీసం ఆ పేషెంట్ కి స్పృహ కూడా వచ్చేలా చేయలేకపోయారు. కానీ మీ చేయి పడగానే ఆయన ప్రాణం తిరిగి వచ్చేసింది. స్టేట్ మొత్తం ఈ రోజు మీ సక్సెస్ గురించి మాట్లాడుతున్నారు. ఇది కాదురా నా సక్సెస్ అంటే, ఇవి కావు నా అచీవ్మెంట్స్ అంటే. నా సక్సెస్ అంటే ధన్వంతరిని సాధించడం, మా నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకోవడం. సర్వలోక భయంకరి ప్రసన్న ప్రసన్న మహాకాపాళికే ప్రసీద ప్రసీద. ఓ గ్రీ గ్రీ జై భద్రకాళి పాయిబా. ఇంకా ఎన్నాళ్ళకేతో, ఇంకా ఎన్నేళ్ళి వెయిటింగ్. దానికోసం నేను చేయని ప్రయత్నం అంటూ లేదు. ఈ ప్రపంచం అంతా నా కాలి కింద చెప్పులా ఉండాలనేది మా నాన్న కన్న కల. ఆ కల కలగానే మిగిలిపోతుందా? ఇది జరుగుతుందా కేతో? జరుగుతుంది. ఖచ్చితంగా జరిగి తీరుతుంది శాస్త్రి. కేతు, పుస్తకం కోసం పొద్దున్నే లేచి నీ సలహా అడుగుతున్నాను కదా అని 1వ తరగతి స్టూడెంట్ కి చెప్పినట్టు పిట్ట కథలు చెప్తున్నావా? పిచ్చినా కొడుకులా కనబడుతున్నానా? ప్రపంచంలో జరిగే ప్రతి విషయానికి కాలమే సమాధానం చెబుతుంది. ఆ కాలమే ఇప్పుడు మీ ఇద్దరి మధ్య వారధి. కాలదన్నిన వాడే కాలాన్ని దాటొచ్చి నీకా గ్రంథాన్ని అప్పగిస్తాడు. అది వాడి విధి. శని అష్టమ స్థానంలో గురుణ్ణి గదమాయిస్తుంటే, శుక్రుని శక్తి సన్నగిల్లి చంద్రుని చూపు చురుక్కుమంటున్న కాలంలో అదే కాలాన్ని ఈదుకుంటూ ప్రస్తుత కాలమానంలోకి అడుగుపెట్టి యముడు ఎదుట పడవలసిన సమయం ఆసన్నమైంది శాస్త్రి. వాడే వస్తాడు. వాడే ఆ నిధిని తెరుస్తాడు. వాణ్ణి చరిత్రే తెరుచుకుని ఉలిక్కిపడే ఏకసంతాగ్రహి. చూడగానే దేన్నైనా పసిగట్టగల మేధావి. తనకు ఎదురు చెప్పాడు. జుబేదా, ప్రభు, ఈ రోజు సభ ముఖ్య ఉద్దేశం ఏమున్నది ప్రభు? మీ విజయాన్ని వారి విజయముగా భావించి ప్రజలందరూ సంబరాలు చేసుకుంటున్నారు. ఎటు చూసినా తమ కీర్తిని వేయినోళ్లు పొగుడుతున్నారు ప్రభు. ఇంకా మీ గెలుపుని కీర్తిస్తూ మీ మైత్రి కోరి చుట్టుపక్కల దేశ రాజులు మీ కానుకలు పంపించినారు ప్రభు. అటులైన ప్రభు ప్రవేశపెట్టుము. అటులనే. ప్రభు, ఏమిరా అది? పాండ్యరాజు తన కిరీటాన్ని కరిగించి మీకు కత్తిని చేయించి పంపించారు మహారాజా. కిరీటము గరిగించి కత్తి అంటే పాండ్యరాజు తన శిరస్సుని తమ పాదముల వద్ద ఉంచినట్టే ప్రభు. తదుపరి ఏమిరా వెర్రి జజ్జరిక? ఇది సంజీవుని పుష్పం ప్రభు. ఆహా, మనిషి చనిపోయిన గంటలోపు దీన్ని ప్రయోగిస్తే మళ్ళీ బ్రతుకుతాడు ప్రభు. కానీ ఇది 2 పర్యాయంలో మాత్రమే పనిచేస్తుంది ప్రభు. ముందు వీణ్ణి బతికించు.
లేనిచో నువ్వు చచ్చెదవు. సత్యపతికి తిని ఇది నిజమైన సంజీవిని ప్రభు. ఇది కదా అద్భుతము. వీణ్ణి బాగా సత్కరించుము ప్రభు. అయినను ఈ పుష్పముతో మాకు పని ఏలా? బింబిసారుడిని చంపే ధైర్యం ఇంకా పుట్టలేదు జుబేదా. భగీరా ప్రభు, హద్దులను చెరిపేస్తూ మన రాజ్యపు సరిహద్దులు ఆపై రాజ్యాలను దాటి విస్తరించాలి. ఇక మిగిలిన ఆస్మక రాజ్యానికి ఈ బింబిసారుడి దండయాత్రని హెచ్చరిస్తూ వర్తమానం పంపు. శరణు కోరితే ప్రాణభిక్ష, ఎదిరిస్తే మరణం. అస్మక రాజ్యానికి బింబిసారుడు హెచ్చరిక. మీతో పాటు మీ కింద విస్తరించిన దత్తత రాజ్యాలు త్రికర్తల సింహాసనానికి తల వంచి మా జైత్ర యాత్రను గౌరవించి మా కింద బానిసత్వాన్ని అంగీకరించాలి. ఎవరు కాదన్నా, ఎవరు లేదన్నా, కాదన్న తలలు తెగిపడతాయి, లేదన్న రాజ్యాలు తగలబడతాయి. ఈ జైత్ర యాత్ర దండయాత్ర అయ్యేలోపు, ఈ శాసనం మరణంగా మారే లోపు మీ సమాధానం నాకు వినపడాలి. కుదరదని బదులివ్వండి. ఇదే మీ సమాధానమని చెప్పమంటారా యువరాణి? ఇలాంటి బెదిరింపులు వీరుడి లక్షణం కాదని కూడా చెప్పు. ఈ విషయం బింబిసారుని చెవున పడితే అస్మక రాజ్యంలో ఊపిరి పీల్చడానికి ఏ ఒక్క ప్రాణం కూడా మిగిలుండదు. ఒకడి నిరంకుశత్వానికి భయపడి ఈ అస్మక రాజ్యం ఎప్పటికీ తల వంచదు. వెళ్ళి చెప్పు. వైడూర్యాలు, మణిమాణిక్యాలు, ఇంత పెద్ద నిధిని తరలించి తరలించి ఏనుగులు నిరసించుచున్నవి. త్వరగా తరలి. ప్రభు రక్షించారు. విలువైన మన వజ్ర వైడూర్యాలు, మణిమాణిక్యాలు అన్ని నిధికి చేరుకుంటున్నాయి ప్రభు. నాదో చిన్న సందేహము. రోధించుము. మీరు లేని సమయమున ఎవరైనా నిధి మీద కన్నేస్తే? నిధి మీద మనసు పడుతున్నావా జుబేదా? మనసు నిండా మీరే ఉండగా వాటికి స్థానం ఎక్కడిది? మీ సంతోషం కోసం ప్రాణం ఇచ్చిన వాడిని నన్నే శంకిస్తున్నారు. భయపడకు జుబేదా. ఆ నిధిని చేరుకోవాలంటే చెరోకీ జాతి ఆది మానవులను దాటి వెళ్ళాలి. అది మానవ మాతృలకు అసాధ్యం. ఒకవేళ చెరోకీ జాతి వాళ్ళే ఆశపడితే? ధనము కదా. నేను తప్ప మరెవ్వరూ తెరవడానికి వీలు లేకుండా నిధి ద్వారాన్ని మా హస్తముద్రికలతో, నా కంఠ శబ్దంతో, నా రక్త తర్పణంతో బంధనం వేసి బంధించాను. నేను కాక ఎవరైనా తెరవడానికి ప్రయత్నిస్తే అక్కడే మరణిస్తారు. ఈ ప్రపంచంలో ఎక్కడా లేనంత ధనం ఈ బింబిసారుడి సొంతం. మహారాజా, తప్పు జరిగిపోయింది మహారాజా. క్షమించి మాకు ప్రాణభిక్ష పెట్టండి. వాడి కాళ్ళ మీద పడతావేంటి నాన్న? దానికన్నా చనిపోవడమే మేలు. అయితే చంపేయడమే మేలా? ఈ బింబిసారుని చంపాలనే ఆశ, ప్రయత్నం రెండూ నాకు నచ్చాయి.
నీలాంటి పొగరెక్కిన సుకుమారి ఉండవలసినది నా దగ్గర కదా. నిన్ను వధిస్తే ఏమొస్తుంది బూడిద, నిన్ను రమ్మిస్తే వచ్చే సుఖమే వేరు సుందరి. పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. ఆపండి ఆపండి నాయనా, ఆపండి ఆపండి. ఏం జరిగింది నాయనా? ఈ రాజ్యంలో ఉంటూ శత్రు సైన్యానికి సాయం అందిస్తారా? వైద్యం మా వృత్తి నాయనా, దాన్ని పాటించామంతే. తప్పు చేయడమే కాకుండా తిరిగి మమ్మల్ని ఎదిరించేంత ధైర్యమా? తొందరపడకండి, తొందరపడకండి. బింబిసారుడు సైన్యం అని తెలిసే తిరగబడ్డారా? అవును ప్రభు. ఎంత చిన్న విషయానికి మీరు వెళ్ళడమా ప్రభు? మీరు అనుమతిస్తే కరాళీ సేనని పంపుతాం ప్రభు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా ప్రభు? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా ప్రభు? అది మంత్రి, మనం పిచ్చుక దగ్గరికి వెళ్తే ఏం చేస్తుంది? ఎగిరిపోతుంది ప్రభు. ఎగరకుండా ఒక అడుగు ముందుకు వేసి మన వైపే చూస్తే ఎందుకు ఎగరలేదా అని అనుమానం వస్తుంది. అది మన వైపే చూస్తూ ఇంకో అడుగు ముందుకు వేస్తే పొడుస్తుందేమోనని భయమేస్తుంది ప్రభు. భయం, నీ కళ్ళల్లో కనిపించే ఆ భయం దాని గుండెల్లో ధైర్యాన్ని పెంచుతుంది. సామంత రాజులు కోతికాడ నా కల్లా ఈ బింబిసారుడి కళ్ళల్లో భయం చూడవా? ఈ సామ్రాజ్యాన్ని వశం చేసుకోలేమా అని ఎదురు చూస్తున్నారు. కానీ ఏ ఒక్కడికి నా ఎదురు నిలిచే ధైర్యం లేదు. అలాంటిది ఈ రోజు నా రాజ్యంలో ఎక్కడో మారుమూల గ్రామంలో బ్రతికే అలగా జనం నా సైనికులను కొట్టిన శబ్దం. ఆ శబ్దం సరిహద్దుకి అవతలున్న నా శత్రువులకి ఈ బింబిసారుడు చేతగాని తరంగా వినిపిస్తుంది. నా కళ్ళల్లోకి చూసి మాట్లాడే ధైర్యాన్నిస్తుంది. ఇది చిన్న విషయమా? చిన్న విషయం కాకపోవచ్చు ప్రభు. అమాయకపు ఊరి ప్రజలు వంశపారంపర్యంగా మన రాజ్యానికి చుట్టుపక్కల రాజ్యాల వారికి వైద్యం అందిస్తూ బ్రతుకుతున్నారు. తిరగబడే అంత ధైర్యం, ఆలోచన వారికి లేదు ప్రభు. ఒక్కసారి మీరే చూసావా జుబేదా,
ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టిన ఆ ధైర్యం నా ముందు నిలబడి మాట్లాడలేని వీడి చేత కూడా మాట్లాడిస్తుంది. ఇప్పుడు చెప్పు, ఇది చిన్న విషయమా? కాదు ప్రభు. మరేం చెయ్యాలి? చంపేయాలి ప్రభు. ఎవరిని? వాళ్ళ ధైర్యాన్ని ప్రభు. అవును తాత, ఇన్ని దీపాలు ఎందుకు వెలిగిస్తున్నాం? ఇవాళ మన కులదైవం ధన్వంతరి పుట్టినరోజమ్మా. ధన్వంతరి అంటే ఎవరు? శ్రీ మహావిష్ణువుకి మరో రూపం. ఆయన ఎవరు? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దుష్ట సంహారం కోసం అవసరమైనప్పుడల్లా అవతారమిచ్చే దేవుడే శ్రీ మహావిష్ణువమ్మా. క్షీరసాగర మథన సమయంలో రాక్షసుల నుంచి దేవతల్ని కాపాడి రాక్షసులు దొంగిలించిన అమృతాన్ని తిరిగి దేవతలకిస్తున్నప్పుడు ఓ చుక్క భూమి మీద పడింది. ఆ చుక్కలోంచి పుట్టిన ప్రతి మొక్క ఔషధమైంది. ప్రపంచంలో ఉన్న అన్ని జబ్బులకు వైద్యమైంది. ఆ ధన్వంతరి సృష్టించిందే ఈ ఆయుర్వేదం. సకల మానవాళికి పరమ పవిత్రమైన గ్రంథం. తాత, మళ్ళీ దీనికోసం రాక్షసులు వస్తే? యుగానికో రాక్షసుడు, తరానికో దుర్మార్గుడు పుట్టుకొస్తూనే ఉంటారమ్మా. కానీ మనలాంటి వాళ్ళని రక్షించడానికి ఆ దేవుడు కూడా వస్తాడు. గురుగారిని కాపాడి దళపతికి భలే బుద్ధి చెప్పావు సోదరా. అంతా అమ్మవారి దయ. వాడు ప్రాణాలకు తెగించి దాన్ని కాపాడుతున్నాడంటే అది అంత విలువైనదా? అయ్యుండొచ్చు ప్రభు. అయితే అది ఉండవలసినది మన దగ్గర కదా. ఈ గ్రంథాన్ని వదిలేయండి, ఈ గ్రంథాన్ని వదిలేయండి. శరణు శరణు మహారాజా, మమ్మల్ని మన్నించి మాకు ప్రాణభిక్ష పెట్టండి. ఏరా ముసలోడా, పండగొచ్చిందని పురాణాలు చెబుతున్నావు, మరి ఎదిరిస్తే బింబిసారుడు వస్తాడని చెప్పాలిగా. మిమ్మల్ని ఎదిరించి బతికే ఆలోచన గాని ధైర్యం గాని మాకు లేవు మహారాజా. శత్రు సైనికులను కాపాడి నన్ను ఎదిరించినప్పుడు లేని భయం ఇప్పుడెలా పుట్టుకొచ్చింది? రాజంటే భయం లేని జనం రాజ్యానికి మంచిది కాదు. తాత, నువ్వు చెప్పిన రాక్షసుడు తినేనా? కదమ్మా, ఈయన రాక్షసుడు కాదు. నువ్వాగరా ముసలోడా. ఇంకేం చెప్పాడు మీ తాత? మరేమో జనాన్ని చంపి రాక్షసుడు వచ్చినప్పుడు కాపాడే దేవుడు కూడా వస్తాడని చెప్పాడు. మరింకా దేవుడు రాలేదే. వస్తాడు. ఎప్పుడు వస్తాడు? ఈ దీపాన్ని దేవుడి దగ్గర పెడితే వస్తాడు. ఓహో, వచ్చి
వచ్చి నన్ను చంపేస్తాడా? అవును చంపేస్తాడు. పసిపిల్లను తెలియక మాట్లాడింది వదిలేండి మహారాజా. మిమ్మల్ని ఎదిరించేంత మగాడు ఇంకా ఈ భూప్రపంచంలో పుట్టలేదు ప్రభు. ఇంకెవరైనా ఉన్నారా? ప్రభు వదిలేయండి వదిలేయండి. చూసావా బగీరా, దేవుడు రాడని తెలిసి వీడే దేవుడు అనుకుని నన్ను శపిస్తున్నాడు. ఈ బింబిసారుడంటేనే మరణ శాసనం. ఇక్కడ రాక్షసుడైనా భగవంతుడైనా ఈ బింబిసారుడు ఒక్కడే. దీపం పెడితే జీవితాల్లో వెలుగొస్తుందనే వీళ్ళ నమ్మకం. అదే దీపంలో తగలబడిపోవాలి. ప్రభు, దేశ నలుమూల నుంచి ప్రముఖ చిత్రకారులు పిలిపించాను. మీరు అనుమతిస్తే బహుసుందరమైన మీ రూపాన్ని చిత్రపటముల్లో చూపించెదను. దయచేయండి ప్రభు. గీసిన నా చిత్రము అద్భుతము అనిపిస్తే అర్ధరాజ్యం, లేనిచో వాడి తల తమరి సొంతము. జుబేదా, ఆ, ఎవరది? తమరిదే ప్రభు. మేము అలా ఉంటామా? ఉండరు ప్రభు. మరి వాడెందుకు అలా గీశాడు? గీసినది బింబిసార్లు వారి రూపము కదా, కొంచెం వణికినట్టున్నది. అటులైన నువ్వు వాణ్ణి తీసుకుపోయి చచ్చేంత వరకు ఏనుగులతో తొక్కించుము. ఎవరక్కడ? తొక్కించుము. ఇప్పుడు వీడికంటే వాడు పెద్దగా గీసి ఉన్నాడు, దానిని చూచెదము. వాడికి మూడినదే. బింబిసార్లు వారు రూపము కదా, వీక్షించండి. అద్భుతం, జగచ్చరిక. ఏమిరా ఇది? దీనిని దర్పణం అంటారు ప్రభు. ఇది మన రూపాన్ని యథావిధిగా మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. సృష్టికి ప్రతి సృష్టి చేసినావు కదరా. దీనిని ఒక ఇంద్రజాలకుడు తయారు చేశాడు ప్రభు. అద్భుతాలను ఆస్వాదించే మీకు దీనిని అందించాలని బహుదూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాం. స్వీకరించండి ప్రభు. ఆగండి ప్రభు, దానిని తాకరాదు. తాకినచో అది బద్దలవుతుంది. దీనిని బహుభద్రంగా చూసుకోవాలను. వీడిని మనులు మాణిక్యాలు వజ్రవైడూర్యాలతో సత్కరింపము. అలాగే ప్రభు. ధన్యుండి ప్రభు. ఈ వంకి పైకి ఇది కొంచెం. ఎలా ఉన్నావు జుబేదా? మీ అంత అందముగా కాకపోయినా కోరమేసములతో ఏదోలా మన్నింపు ప్రభు. మా రూపమును చూసుకోవలసిన దర్పణములో నీ రూపమును చూసుకొనుచున్నావు కావున నీకో బహుమతి. ఏనుగులతో తొక్కిచ్చేదరా? 1001 కొరడా దెబ్బలు. ఆహా, ధన్యుణ్ణి. కొరడా దెబ్బలతో సరిపెట్టినారు. ఇంత విలువైన దర్పణం ఉండవలసినది మా మందిరమున. అటులనే మందిరమున పెట్టించుము. ప్రభు, నాదొక సందేహము. రోధించుము. ఈ రూపము, ఈ రాజసము ఎవరికి సొంతము? నీ పొగడ్తలతో కాలాన్ని వృధా చేయక పోయి యువరాణిని. అర్థమైనది. మద్యము పిదప
మగువ బింబిసారుల వారు రసిక శిఖామణులు. ఇది నిజమా లేక మధ్యమా? నిజమే. నువ్వు చూస్తున్నది నిజమే. నువ్వింకా బ్రతికే ఉన్నావా దేవదత్త? నువ్వు చంపేశావనుకున్న దేవదత్తుడే ఇలా నీ ముందు నిలబడ్డాడు. సొంత తమ్మున్నను కూడా చూడకుండా నన్ను ఈ రాజ్యానికి దూరం చేశావు. ఈ రోజు వరకు ఈ రాజ్యం వైపు గాని ఈ ప్రజల వైపు గాని కన్నెత్తి చూడలేదు. మరిప్పుడెందుకు వచ్చావు? నా చేతిలో చావడానికా? కాదు, త్రిగర్తల కోసం. అహంకారంతో అధికార మదంతో ఒక ఊరిని వల్లకాడు చేసి అతి క్రూరంగా ఒక పసిపాపని చంపావు. ఆఖరికి నేను కోరుకున్నది నాకు దూరం చేసి మళ్లీ నా జీవితాన్ని కట్టొచ్చావు. ఇప్పుడు నిన్ను తప్పించి ఈ రాజ్యాన్ని కాపాడుకోవడానికి వచ్చాను. నువ్వు కోరుకున్నది మేము దూరము చేసినదా? అస్మక రాజ్యపు యువరాణి ఐరా. ఓహో, సోదరులు ప్రేమికులన్న మాట. ఇప్పుడు నీ ప్రేమను గెలిపించుకోవడానికి నా ఎదుట నిలిచావన్నమాట. బాగున్నది. ఉత్తి యువరాణిని సుఖిస్తే మజాయే ఉన్నది. అదే నిన్ను బంధించి నువ్వు కావాలనుకున్న అమ్మాయిని రమిస్తే వచ్చే సుఖమే వేరు సోదరా. గర్భంలో దాగిన ఆశ విశ్వాన్ని కదిలించింది. అసురాంతకారం సమాప్తం. సృష్టి సాక్షాత్ విజయ దిగ్విజయుడి ఆగమనం. ఇప్పుడు ఎక్కడ పడ్డావో తెలియక తిరిగి రాలేక అక్కడే జీవోత్సవంలా పడి ఉంటావు. ఇక నుండి ఈ రాజ్యం నాది, ఈ ప్రజలు నా వాళ్ళు, నేను ప్రేమించిన అమ్మాయి నా సొంతం. ఇక నుంచి ఈ దేవదత్తుడే త్రిగర్తలాన్ని ఏలే బింబిసారుడు. శాస్త్రి, అనంత విశ్వంలో మహాద్భుతం జరగబోతోంది. ఇన్నేళ్ల నీ కళ నిరీక్షణ తీరబోయే సమయం రానే వచ్చింది. గ్రహగతులను తలదన్ని కాలచక్రాన్ని అధిగమించి ఉప్పన వేగంతో బింబిసారుడి పాదం ఈ నేలని తాకబోతోంది. శాస్త్రి, బింబిసారుడు వచ్చేశాడు. గీతో వచ్చేశాడు. వచ్చిన వాడిని ఒడిసిపట్టి నీకు కావాల్సింది దక్కించుకోవడం నీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. శాస్త్రి, వెతుకు, అణువు వెతుకు.
ఒరే కంటైనర్ లోంచి సౌండ్లు వస్తున్నాయంట్రా. అసలే పురాతన కాలం నాటి వస్తువులు ఉన్నాయి. ఏదైనా జరిగిందంటే 2 ఉద్యోగాలు పోతాయి. పద వెళ్ళి చూద్దాం. జాగ్రత్త ఎక్కే. ఒరే ఇక్కడ ఎవరు ఉన్నారు రే. అన్నా ఉండు కంగారు పడుకో. వీడెవడన్నా? ఒరే ఇందులో ఉన్న వస్తువుల కంటే విలువైన వాళ్ళగా ఉన్నాడేట్రా. అన్నా లోడింగ్ అప్పుడు బాగా దాగేసి ఇక్కడ పడుకున్నట్టున్నారన్న. మనకెందుకు తీసుకెళ్ళి బయటపడేద్దాం పదా. హలో, వీడు పోయినట్టున్నాడు. సార్ పిలిచారంట? ఒకడిని వెతికి పట్టుకోవాలి. అమ్మో బతిగా ఉన్నాడు. పట్టుకోవడమే మా ప్రొఫెషన్. ఒంగోలు నుంచి మంగోలు దాకా ఈ భూమి మీద వాడు ఎక్కడున్న 10 రోజుల్లో మీ ముందుకు తీసుకొచ్చి పెడతాం. వాడి పేరు డీటెయిల్స్ ఇవ్వండి. 5వ శతాబ్దానికి చెందిన వ్యక్తి ప్రస్తుతం ఇక్కడే ఉన్నాడు. ఏది సమాధిలోనా? బ్రతికే ఉన్నాడు. ఈ మధ్యనే మన కాలానికి వచ్చాడు. బతుకున్నాడా? ఈ కాలంలోనా? ఎలా వచ్చాడు సార్? స్పేస్ షిప్ లోనా? టైం మిషన్ లోనా? ఊరుకోండి సార్, జోక్ లేకండి. అవతల నాకు చాలా పనులు ఉన్నాయి. నీకు చాలా పనులున్నాయేమో కానీ నాకు మాత్రం ఈ ఒక్కటే పని. ఇంతమందిలో వాడిని గుర్తుపట్టడం ఎలా? 1,30,00,000 మందుండే ఈ నగరంలో వాడొక్కడే ప్రత్యేకంగా ఉంటాడు. వాడికి కాలం, జనం, గాలి అన్నీ కొత్తగా ఉంటాయి. ఇక్కడ ఇమడలేకపోతుంటాడు. సార్ బాబు ఫోటో ఇస్తే ఎత్తుక పనిలో ఉంటాం. వీడు ఈ గెటప్ లో ఉంటాడా? బాబురావు జాగ్రత్త, వాడు నాకు ప్రాణాలతో కావాలి. ఏమిరా ఈ ధ్వని? మేము ఏ లోకములో ఉన్నామో ఏమిటో. అటులైన ఆ దర్పణము మామూలు దర్పణము కాదా? మాయా దర్పణము. ఓరి దుష్ట సోదరా, ఎంత పని చేసినావురా! ఇప్పుడు మేము ఏమి చేయవలే? ఏమి చెయ్యవలే? ముందు మేము ఏ లోకములో ఉన్నామో తెలుసుకునవలే. ఒరే తెంగరాడవా, చూసుకొచ్చారా? అన్ని ఒకే సైజ్ మెయింటైన్ చేయి. చూసుకో. తొల్లాపే ముందా పని కాని. సరే సార్. ఇది ఏ లోకము? భూలోకరా మాలోకం? రాత్రిపూట పగటేసలేసి తిరుగుతావు. చదవా. వీడి భూగ్రహం బాగా నిండి ఉన్నది, చెప్పెదము. ఫోటోలో ఉన్న అతను ఎక్కడ చూసావా? చూసావా? చూడలేదు. లేదా? గండాపు మావయ్య, అక్కడేదో న్యూసెన్స్ జరుగుతున్నట్టుంది, వెళ్ళి చూడు. అంటే చూస్తుంటే బలిసిపోయిన బంజారాహిల్స్ బ్యాచ్ లా ఉన్నారు. అవసరమా? చూడు. అర్ధరాత్రి 2 గంటలకు తాగేసి రోడ్డు మీద న్యూస్ చేయట్రా? ఏంటండి, మా మేడం పిలుస్తున్నారు రండి. ట్రంప్ కూతురు ఇవాంకా పిలిస్తేనే నేను రానన్నాను. ఎవడో కంపు కూతురు పిలిస్తేనే వచ్చేస్తానరా? దాన్నే నా దగ్గరికి రమ్మను. స్టార్ట్ ద మ్యూజిక్. మేడం కమ్ ఆన్ బాయ్స్, కమ్ ఆన్. yes easy go.
రే మిడ్ నైట్ న్యూసెన్స్ ఏంట్రా రానా ఎవత్వే నువ్వు మేడం ఎస్ఏ వైజయంతి. నువ్వు పోలీస్ ఏంటే మంచి ఫ్యాట్లెస్ కోడిలా ఉంటాను. ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావురా రైట్ టైం లో రైట్ చెల్కొచ్చురా. దీన్ని రౌండ్ అప్ చేసి మన పవర్ ఏంటో చూపించట్రా. ఎవరక్కడా? మేమే ఇక్కడ. ఎవరను వెరైటీగా ఉన్నావు? త్రికర్తల సామ్రాజ్యపు మహారాజులం బింబిసారులం. మీరు రాజులైతే మేము రాజులమే ఇక్కడ. అదిగో అతను ఎంఎస్ రాజు, ఇతను దిల్ రాజు, నేను బంగారు రాజు, ద గోల్డ్ మ్యాన్. నీ గురించి మాకేలా? ఆ ధ్వని వల్ల మా కర్ణబేరీలు పగులుచున్నవి. ఆపుము. ఏమి పగులుచున్నవి? కర్ణబేరి. ఆహా, అర్థమైంది. నాటకాల పోటీల్లో నువ్వు చేసిన ఏకపాత్రాభినయానికి నీకు రావాల్సిన బహుమతి ఎవడో గొట్టంగాడికి ఇచ్చేస్తే నువ్వు ప్రశ్న ఇలా రోడ్డు మీద పడ్డావు. ఒక కళాకారుడు రోడ్డు మీద పడకూడదు. మీకు మేమిస్తాం బహుమతి. ఈ బంగారు రాజు బంగారపు చైన్ ఇస్తాడు, తీసుకోండి. మూర్ఖుడా, మాకే బంగారం ఇచ్చదవా? మా రాజ్యంలో గుర్రపు నాడాకి వేసేవి. నీకు 100% ప్రైజ్ రావాలే. ఎక్కడో రాజకీయం జరిగింది అబ్బాయి. నీ అధిక ప్రసంగం ఆపి ముందా ధ్వని నాపుము. ఆపను. రే ఇంకా సౌండ్ పెంచరా. ఏం చేస్తావు? కొడతావా? కొడతావా? భైరవా అన్నా పెగ్గు. ఇది టైమింగ్ అంటే. మావాడు వచ్చాడు ఇచ్చాడు, మీ వాడు ఎక్కడ తెచ్చాడు? ఏంట్రా ఏంటి? కొడతావా? నన్ను టచ్ చేస్తావా? నన్ను టచ్ చేసి ఈ ఏరియాలో తిరగగలవా? తిరగగలవా? అయ్యా, మీ భాష వేషం చూసి పొరపడ్డానయ్యా. మీరు ఫ్లాష్ బ్యాక్ లో సవరిసివారటని నాకు తెలియదయ్యా. నన్ను క్షమించండి అయ్యా. మేడం, ఇలాంటి మనతో ఉండాల్సింది. అప్పుడు మన రేంజ్ పెరుగుద్ది. నాది సేమ్ ఫీలింగ్. ఫస్ట్ టైం సింక్ లో ఉన్నాం కదా. బతికిపోయా. హలో హలో, నా పేరు వైజయంతి. ఎవరి జయంతి? జయంతి కాదు, వైజయంతి. అడుగు. నువ్వు మాతో వస్తే ఉద్యోగం ఇస్తా. ఉద్యోగం అనగా? మాతో రావాలి, మేడం చెప్పిన పనులన్నీ చేయాలి, డబ్బులు ఇస్తారు. మూర్ఖుడా, మాకే పని ఇచ్చేదవా? పొమ్ము ఇక్కడ నుంచి. ఇదిగో రాజుగారి మూడు బాలేనట్టుంది, ఇక్కడ వెళ్ళిపోవడం సేఫ్. ఎవడ్రా నువ్వు? మా పక్కనే కూర్చున్నావు, పోయి దూరంగా కూర్చో. రే ముసలివాడా, చెప్పేది నీకే వినిపించట్లేదా? బాగా ఆకలిగా ఉంది స్వామి, కాసేపు ఉంటే 4 మెతుకులు తినేసి నేనే వెళ్ళిపోతా. అంత ఇబ్బందిగా ఉంటే నువ్వే దూరంగా పోయి కూర్చో. మూర్ఖుడా, మాకే ఎదురు సమాధానం చెప్తావా? భగవంతుడా, ఏం చేశాడని ఎత్తని తన్నావు? మా పక్కన కూర్చున్నాడు. కూర్చుంటే ఏమైంది? ఓ బిచ్చగాడు మాతో సమానంగా కూర్చోవడమా? మేము బింబిసారులం. పాపపుణ్యాలకు మూలస్థానమైన దైవ సన్నిధిలో ఉండి కళ్ళు లేని ఒక అభాగ్యుని కాలితో తనటం తప్పు నాయనా. పాప పుణ్యాలు నిర్ణయించడానికి వాడెవడు? మాకు చెప్పడానికి నువ్వెవడివి? దైవాన్నే మించిన గొప్పవాడిననుకునే అహం మూర్ఖత్వం. అహంతో జీవితాన్ని గెలిచినవాడు చరిత్రలో ఇప్పటికీ పుట్టలేదు. నీలో ఆ అహం ఉన్నంతకాలం నీకు దేని విలువ కనపడదు. ఆ విలువ నువ్వు తెలుసుకునేసరికి నీ జీవితమే నీకు కనపడదు. ఆహాన్ని వదిలే. అందరి తలరాత రాసే ఆ బ్రహ్మ వీడి తలరాత ఎలా రాశాడు? మరి నీ తలరాత ఎలా రాశాడు? ఏమీ దుర్వాసన. ఏమి ఇది? మా దర్పణము వలె ఉన్నది. ఆయనను ఈ పెట్టిలో ఎలా పట్టినది?
ఓసారి చూచెదము. నువ్వుండే ఈడెవడో తర్పరం కర్పూరం అంటున్నాడా? ఏమి ఇది? ఎవడ్రా నువ్వా విచిత్ర వేషం వేసుకున్నా? ₹1,00,00,000 పెట్టి కారు కొంటే బాత్రూంలో అద్దం చూసుకున్నట్టు చూసుకొని పెట్టంటావా? ఏం బలిసిందా? వీడికి భూగ్రహము బాగా బలిసినది. భూగ్రహం అంటే ఏందే? చూపించదా? మహానుభావుడు అమ్మాయినైనా వదిలేశాడు. డోరయ్యే మళ్ళీ వచ్చాడంటే చెడ్డీ కూడా ఉండదా? మా దర్పణం ఇప్పుడు మా కళ్ళు తెరిచినచో మా రాజ్యములో మేముండదము. ఇది మా రాజ్యములా లేదే. అటులైనా అది మా దర్పణము కాదు. పోయి వెతికెదము. ఇదే నా మర్యాద. అద్దమేం పాపం చేసిందిరా? అద్దం పగలగొట్టి డబ్బులు ఇనన్నావంట. ఇదే నా మర్యాద? అరే ఇదేం మర్యాద? ఇదే మాట్లాడుతూ ఆడబోతున్నావు. ఇది మా దర్పణము కాదు. మర్యాద మర్యాద మర్యాద. ఓ మాయా దర్పణమా, ఎక్కడని వెతికెదను? అన్ని మర్యాదలు పాయ. ఇదొక్క మర్యాద మిగిలింది. ఏ మర్యాద కూడా పాయ. మేడం ఇంట్రోగేషన్ లో చాలా బిజీగా ఉన్నారు సార్. మళ్ళీ కాల్ చేస్తారంట. అలాగే సార్. అంటే 3rd డిగ్రీ కదా, కొంచెం టైం పడుతుంది అంతే. అలాగే సార్. ఓకే. చెయ్యి. ఏంటి మేడం మనకి టార్చరు? వీడి ఎక్స్పెక్టేషన్స్ ఏమో ఎవరెస్ట్, మన పర్ఫార్మెన్స్ ఏమో వరస్ట్. నా మాట విని ఒక్క కేసు సాల్వ్ చేశారంటే నాకు ప్రమోషను, మీకు ఎలివేషను. పైగా డిపార్ట్మెంట్ మొత్తం మన మీద పగబట్టేశారు, ముఖ్యంగా డీజీపీ గారు. నాకు తెలిసి మన దగ్గర ఉన్న ఆప్షన్ ఒక్కటే. ఏంటి? బెంబే. వాడు గాని మన దగ్గరుంటే డిపార్ట్మెంటే కాదు, సిటీ మొత్తం మీ పేరు సైరన్ లా మోగిపోతుంది. వాడెవిడో ఏంటో, మళ్ళీ కనిపిస్తాడో లేడో ఏమో. రాసి పెట్టుంటే కనమయటమే కాదు, వాడే వచ్చి మనతో రాసి పూసుకు తిరుగుతాడేమో. మేడం టెర్రరిస్ట్ అటాక్ అనుకుంటా. చార్జ్. ఇదేం మర్యాద? నా షాప్లో ఉన్న అద్దాలని పగలగొట్టామని స్టేషన్ తీసుకొస్తే ఇక్కడ కూడా సేమ్ మర్యాద. ఇదేం పిచ్చి మర్యాద? బింబి మేడం చెప్పా కదా మనకు రాసుంది. హలో రండి సార్ రండి. అద్దం ఎందుకు పగలగొట్టావు? మా రాజ్యమునకు వెళ్ళుటకు. ఏ రాజ్యమునకు? త్రిగర్థల. అగరత్తుల. మూర్ఖ. త్రిగర్థల రాజ్యం. సర్లేవయ్యా, ఊరికి వెళ్ళాలంటే బస్ ఎక్కెళ్ళాలి, నువ్వేంటి అద్దం ఎక్కెళ్తావు? అందులో నుంచే కదా మేం వచ్చినది. సరిపోయింది. ఏదో అద్దం తలకి తగిలి పగిలిపోయి ఉంటుంది, మైండ్ దొబ్బు ఉంటుంది. నేను సెట్ చేస్తాను. ప్రభు మీకు రాష్ట్రం చెప్పినా, మేము కూడా అద్దంలోంచి వచ్చిన వారమే. మీది ఏ రాజ్యము? మీది త్రిగర్తలైతే మాది పొగడ్తల. ఆ రాజ్యం మేము ఎలా ఆక్రమించలేదు. మీరు మాతో పాటు వచ్చినచో నా అద్దంలోంచి నా రాజ్యమునకు, మీ అద్దంలోంచి మీ రాజ్యమునకు పోయి ఆ తర్వాత మీరొచ్చి తనవి తీరా ఆక్రమించుడి. ఓ, వీడి ఆలోచన కూడా బాగుగానే ఉన్నది. మరింకేమిటి, మాతో రండుడి. వచ్చినచో మా మాయా దర్పణం ఇప్పించదవా? మాయా దర్పణంతో పాటు మాయా డ్రెస్సింగ్ టేబుల్, మాయా టాల్కం పౌడర్, మాయా లిప్స్టిక్ కూడా ఇప్పించదను. మూతంతా పూసుకొని మీ రాజ్యముకు పోవుడి. ముందు రండుడి. మేడం రండుడి. ముందు వేజా భాష మొత్తం మార్చాలి, లేకపోతే కష్టం. మావయ్య ఇంకా ఎంతసేపు? అదిగో వచ్చాడు. ఇందులోంచి చూచిన అంతా బహు చీకటిగా ఉన్నది. చీకటి అనున్న నాకు బహుప్రీతి నేను పెట్టుకుందును. ఏమిటి? పదండి బింబిసార్ల వారు. చూసిందాలే పదండి. ఎప్పటిలాగే
విద్య వైద్య రంగాలతో పాటు పలు చారిటీ ట్రస్టుల ద్వారా ప్రజాసేవలో భాగమైన కొందరిని ఎంపిక చేసి వారిని మా ఫౌండేషన్ తరపున మినిస్టర్ గారు సన్మానించబోతున్నారు. ఈ రథం ఎందుకు ఆగినది? ఇక్కడ నాకు చిన్న పనుంది. ఒక 5 నిమిషాల్లో వస్తాను. అప్పటిదాకా ఇక్కడే ఉండు. వైద్య వ్యవస్థలో విశిష్ట సేవలు అందించిన ధన్వంతరి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. Honorable Minister Gariki and ladies and gentlemen, thank you for having me here tonight. I'm deeply honored and moved by the gesture. I'd like to thank Icon Awards for having me here tonight. Thank you. Thank you so much. Thank you. సార్, ఇక్కడ మీ సిగ్నేచర్ కావాలి. మా ప్రసాదం ఇందులోకి ఎలా వచ్చాడు? తమ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పేదలకు సేవలు అందిస్తూ వస్తున్న శ్రీ విశ్వనందన్ వర్మ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓకే సార్. జయంతి, ఓ జయంతి. ఏంటి? ఓకే, థ్యాంక్ యూ సార్. హలో. ఈ ఘనత నాది కాదు. ఈ ఘనతని అనుభవించాల్సిన అర్హత ఎవరికి లేదు, రాదు. ఈ పేరు ప్రతిష్టలు పొందాల్సిన ఏకైక వ్యక్తి మా వంశపు ఘన కీర్తి శ్రీ 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 బింబిసార చక్రవర్తి. బింబిసారుడా? అవును, ఈ పేరు ప్రఖ్యాతులు ఆయనకు మాత్రమే సొంతం. చెప్తే ఆశ్చర్యంగా ఉంటుందేమో, గత కొన్ని తరాలుగా మేము ఈ సేవ చేస్తూనే ఉన్నాం. అప్పుడు వాళ్ళు వేసిన బాటలో నడుస్తూనే ఉన్నాం. కానీ ఎన్ని తరాలు మారినా ఆయనకు సాటి ఎవ్వరూ రారు. ఆయన వ్యక్తిత్వమే మాకు ఆదర్శం. ఒక రాజుగా ధర్మం ఆయన సిద్ధాంతం, ఒక మనిషిగా మానవత్వమే ఆయన మార్గం. ఆయన ఆదర్శాలే ఈరోజు మా ఈ జీవితాలు. ఆయన ధర్మాన్ని స్థాపించాడు, మేము ఆ విలువల్ని ఈరోజు కాపాడుకుంటున్నాం. ఆయన వారసుడిగా ఆయన జయంతి రోజున ఈ గౌరవం నాకు దక్కడం నా అదృష్టం. నాకు వారసులా? బింబిసారుడి వారసత్వం ఇంకా మిగిలిందా? షఫీ, వారసులంట ఉన్నారని తెలిస్తే వాడు ఖచ్చితంగా అక్కడికి వస్తాడు. ఆ ఇంటి దగ్గర ఎవడు కొత్తగా వింతగా కనిపించినా నాకు తెలియాలి. కరెక్ట్? ఓకే సార్. ఏమైంది బింబి? ఆ రథమును వెంబడించుము. ఏం సుబ్బయ్య, బాగున్నావా? బాగున్నానయ్యా. రెడీనా? రెడీ నాన్నగారు. నమస్తే సార్, ప్లీజ్ కమ్. రాజీవ్ కాల్ చేశాడా? చేశాడు నాన్న, వెళ్ళిన పని ఇంకా అవలేదంట.
పాప ఎక్కడ? అక్కడ ఆడుకుంటుంది. పదన్నా. అందరూ వచ్చేసారుగా? వచ్చేసారు. పద వెళ్దాం. నమస్కారం సార్. ఇతనెవరు? ఇతను శ్రీనివాస్ సార్. చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుకున్నాడు. విదేశాల్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చినా పోనంటున్నాడు. ఇక్కడ చదువుతో పాటు విలువలు కూడా ఉన్నాయని, మీరు అనుమతిస్తే ఇక్కడే ఉద్యోగం చేయాలని పట్టుపట్టి కూర్చున్నాడు సార్. విలువను నమ్మే వచ్చే తరాలకు నీ వంతు కృషి చేస్తానంటున్నాం. ఇంకేం కావాలి? మంచి డిసిషన్, క్యారీ ఆన్. సి బ్లాక్ కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది? స్వర్గము అది మగోవడిలోనే ఉన్నది కదా. ప్రభు, మీలో ఈ కోణం కూడా ఉన్నదా? ఆ విషయము నాకు ఇప్పుడే తెలిసినది నా బుల్బుల్ రాణి. మీ సరసాలు బింబిసార్ల వారికి తెలిస్తే? ఏంటి తెలిసేది నా పిలక? ఆయనలో కొత్తగా మార్పు వచ్చింది తెలుసా? ఓహో, అందుకేనా ఈ సరసాలు? నా ప్రియ చెలియా. ప్రభు ప్రభు ప్రభు, ఇక్కడ అంతమంది ప్రభువులు లేరు, ఉన్నది ఒకటే ప్రభు. చెప్పు. బింబిసారుడు వారు ఉన్న పళంగా మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. ఉన్న పళంగా వస్తే ఉన్నవి ఓడతాయి. జరుగుము. చల్ ప్రభు. జుబేదా, యువరాని వారికి వర్తమానం పంపు. చిత్తము. ఆగుము. ప్రభు. పోయి ఏమి చెప్పెదవు? ఏమున్నది? బింబిసార్లు వారు కార్యమునకు వచ్చుతున్నారు, సిద్ధముగా ఉండవు. లేనిచో బలవంతముగా చేయదరని చెప్పేదాన్ని. స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. యువరాని వారిని బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చినందుకు మా క్షమాపణలు తెలియజేస్తూ సకల రాచ మర్యాదలతో వారిని తిరిగి వారి రాజ్యానికి పంపిస్తున్నామని ఆ మాటగా చెప్పు. ఏమిటి వింత పోకడా? బింబిసార్లు నోట క్షమాపణ చెప్పు.
కొత్తగా ఈ క్షమాపణలు రాయబారాలేంటి? నీ గురించి తెలిసి కూడా నిన్ను నమ్మడానికి నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకున్నావా బింబిసారా? నీ ఆలోచనలో తప్పు లేదు. అయితే నీకు నిజం తెలియాలి. నీ కళ్ళబొల్లి మాటలు నా దగ్గర సాగవు బింబిసారా. నేనసలు బింబిసారుణ్ణే కాదు. నిన్నెత్తుకొచ్చిన బింబిసారుణ్ణి అనంతలోకాలకు పంపించిన అతని సోదరుడు దేవదత్తుణ్ణి. బింబిసారుడికి సోదరుడా? అవును, మేమిద్దరం కవలలం. మా నాన్నగారు చనిపోయాక తన అధికారాన్ని కట్టొస్తానని నన్ను చంపాలని చూశాడు. చావు నుండి తప్పించుకోగలిగాను కానీ ఈ రాజ్యానికి శాశ్వతంగా దూరం అయ్యాను. అలా సాగుతున్న నా ప్రయాణంలో ఓ రోజు నిన్ను చూశాను. అందమంటే ఇది కదా మిత్రమా. నీకు అక్కడ అందమే కనిపిస్తుంది, నాకు దాని వెనకతలోని ప్రమాదం కూడా కనిపిస్తుంది. అయినా ఆవిడేమో కోట్లో రాని, నువ్వేమో తోటలో రాముడివి. మనకి ఇడిగిడి అవసరమా? భయమేస్తుంది బింబి. ఎవడ్రా నిన్ను పంపిందని పైనున్న ఆ యముడు అడిగితే చెప్పు. కింద ఒకడున్నాడు, వాడి పేరు బింబి, త్రికర్తల సామ్రాజ్యాధిపతి బింబిసారుడని చెప్పు. మనిషి ఎంతలో కొట్టగలడా? కళ్ళ ముందు మారణ హోమం సృష్టించాడు. వాడు అసలు మనిషే కాదు సార్, రాక్షసుడు. బింబిసార ఆకర్ష. శాస్త్రి, ఇక్కడికొచ్చింది వేరెవరో కాదు, సాక్షాత్తు మనం వెతుకుతున్న బింబిసారుడు. వాడి రూపాన్ని తెలియజేసే ఏకైక ఆధారం ఇదిగో చూడు, వాడి విశ్వరూపం, రాక్షసులనగని రావణ రూపం.
యుద్ధాలెరగని అసురనాదం, శత్రువులు గెలవలేని కురుక్షేత్ర యుద్ధం, త్రిగర్తల సామ్రాజ్యాధిపతి బింబిసారుని విశ్వరూపం. ఇన్నాళ్ళు ఎప్పుడూ ఇలా జరగలేదురా. ఎవరికైనా సాయం చేశాం గాని ఎవ్వరితో మనకి శత్రుత్వం లేదే. అలాంటిది తరాల తర్వాత పుట్టిన ఆటబిడ్డ, అది కూడా చిన్న పాపని ఎత్తుకెళ్లారు. ఆ రోజు దేవుడిలా వచ్చి ఈయన కాపాడకపోతే మన పాప మనకి దక్కేదా? ఈ సంకేతం ఒక ముగింపా లేక ఇప్పుడే మొదలైందా అర్థం కావట్లేదు. ఏ జన్మలో ఎవరు చేసిన పాపమో మనం అనుభవిస్తున్నాం. హాయ్ హాయ్ బేబీ, హౌ ఆర్ యు? నమస్కారం నాన్న. నమస్కారం అండి. పాపని కాపాడిన మీ రుణం ఏమిచ్చినా ఏం చేసినా ఎప్పటికీ తీర్చుకోలేదు. రాజ్యంలో ఈ పరిస్థితికి కారణం ఏంటి? ఎవరు చేసిన పాపమో ఎవరు పెట్టిన శాపమో తెలియదు మహారాజా. పంటలన్నీ కాలి బూడిదైపోతున్నాయి. వైపరీత్యాలు వచ్చి జనాలు చచ్చిపోతున్నారు. తినడానికి తిండి గింజలేదు. జనాలు నానా కష్టాలు పడుతున్నారు ప్రభు. మన దగ్గరున్న ధాన్యాగారాన్ని ప్రజలందరికీ పంచిపెట్టండి. అసాధ్యం ప్రభు. మన దగ్గరున్న నిల్వలతో అతి కొద్ది మందిని మాత్రమే మనం కాపాడగలం. ఈ త్రిగర్తల మహాసామ్రాజ్యంలో ఇంతమంది ఉన్నాం. మన ప్రజల్ని కాపాడుకోవడానికి ఒక్క పరిష్కారం కూడా దొరకపోతుందా? ఆలోచించండి మహామంత్రి. పరిష్కారం ఉంది ప్రభు. ఏంటది? మీరు దాచిన నిధి. నేను దాచిన నిధే? అంటే మీరు స్వయముగా బంధన వేసి భద్రపరిచిన నిధి. ప్రణామాలు ప్రభు. అత్యవసరంగా పిలిపించారు. సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతాను, అంతే సూటిగా బదులివ్వండి. చిత్తం ప్రభు. నేనెవర్ని? మా చక్రవర్తులు బింబిసారుల వారు. మీకు తెలిసి నేనెవర్ని? ప్రభు, మీ ఆంతర్యమేమిటో నిర్భయంగా చెప్పండి మహామంత్రి. మీ మనసులో మా పాలన గురించి నిజం చెప్పండి. ప్రభు, మీ తండ్రి గారి ఆశయాలు వేరు, ఆయన పాలన వేరు. అహం, అధికారం అనేవి ఒకవరలో ఇమడలేని కత్తులు వంటివి. రాజ్యాన్ని నడిపించేది అధికారం అని మీరనుకుంటున్నారు. అహంతో కూడిన అధికారం ఎక్కువ కాలం నిలబడదని నా అభిప్రాయం ప్రభు. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. లేదు మహామంత్రి, మీరన్నది నిజం. నాన్నగారి ఆశయాలను పంచుకుంటూ ఇద్దరు పుట్టారు. అందులో ఒకడు ఈ రాజ్యానికి రాజయ్యాడు, ఇంకొకడు ఈ ప్రపంచం దృష్టిలో చనిపోయాడు. ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఆ చనిపోయిన వాడు బ్రతికే ఉన్నాడు. బింబిసారుడి స్థానంలో ఇలా మీ ముందు నిలబడ్డాను. తిరిగి ఈ రాజ్యానికి రాగలిగానే గాని ఈ రాజ్యానికి వచ్చిన కష్టాన్ని తీర్చలేకపోతున్నాను. ఆ నిధిని నేను తెరవలేను మహామంత్రి. తెరవచ్చు మహారాజా, దానికి ఒక పరిష్కారం ఉంది. ఏంటది? ఒక మనిషికున్న మాట, రక్తం, తేజస్సు ఇలాంటి అన్ని లక్షణాలను బట్టి ప్రతి మనిషి చుట్టూ ఒక శక్తి వలయం ఏర్పడుతుంది. ఆయన స్థానంలో ఉన్న మీరు దాన్ని తెరవాలంటే మహాశక్తి హోమం జరగాలి. హోమ సమయంలో పూర్తయ్యే ఒక్కో పూర్ణాహుతికి ప్రతీకగా ఒక్కో అఖండ జ్యోతి వెలుగుతుంది. అలా వెలిగే ప్రతి జ్యోతి బింబిసారుడి శక్తిని క్షీణింపజేసేలా హోమ బలం తోడవుతుంది. అలా బంధనం బలహీనపడి
నిధిని తెరిచేందుకు వీలు పడుతుంది. అయితే వెంటనే ఆ ఏర్పాట్లు చేయండి. కానీ ఇందులో ఓ ప్రమాదం ఉంది మహారాజా. బింబిసారుడి శక్తి వలయాన్ని ఒకే నక్షత్రం, ఒకే రాశి, ఒకే రక్తం పంచుకు పుట్టిన మీకు మాత్రమే ఛేదించడం కుదురుతుంది. దాని వలన హోమ సమయంలో బింబిసారుడి శక్తితో పాటు మీ శక్తి కూడా క్షీణించి మీరు మరణించే అవకాశం ఉంది. బింబిసారుడి పాలనలో కష్టాలు చూసిన ప్రజలు ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. వాళ్ళకి మళ్ళీ కష్టాలు వచ్చాయి. వాళ్ళ కష్టాలు పోవడానికి నా ప్రాణాలు ఇవ్వవలసి వచ్చిన వెనుకాడను. ఈ రాజ్యాన్ని, నా ప్రజల్ని కాపాడుకుంటాను. చరిత్రలో బింబిసారుడు ఒక గొప్ప చక్రవర్తిగా మిగిలిపోవాలి. ప్రజల కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. మరి రాజ్యం బాధ్యత? బింబిసారుని ఎదిరించి నిలబడిన యువరాణి ఐరా తనే ఈ రాజ్యానికి కాబోయే మహారాణి. సేనాపతంటే సేవకుడిగా మాత్రమే కాదు, కష్టం వచ్చినప్పుడు రాజ్యానికి, అధికారానికి అధిపతిగా కూడా పనిచేయాలి. బింబిసారుడి అధికారానికి ఈ బగీరా పోరాటం తోడవడం వల్లే త్రికత్తలా తిరుగులేని శక్తిగా ఎదిగింది. అలాంటిది ఒకడు ఈ బగీరా కళ్ళు కప్పి కోటలో ప్రవేశించి బింబిసారుని తప్పించి ఆ స్థానంలో కూర్చుని రాజ్యాన్ని ఏలుతున్నాడు. ఏమంటున్నారు సేనాపతి? ఇదంతా నమ్మశక్యం కాని నిజంలా ఉంది. ప్రభువును పోలే ప్రభువా, పక్కనే జరుగుతున్న నాకే నమ్మశక్యం కాలేదు. అక్కడున్నది బింబిసారుడు కాదు, దేవదత్తుడు అంటే ఏ ఒక్కడు నమ్మడు సేనాపతి. కానీ అది నమ్మి తీరాల్సిన నిజం. అంటే ఏం చేయబోతున్నారు సేనాపతి? త్రికత్తల సామ్రాజ్యానికి ఇకపై ఈ బగీరానే అధిపతి. ఎంత ద్రోహం! చెప్పేదా నీకు మూడినది. ప్రభు 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 శయన మందిరములో ఉన్నారా? ప్రభు ప్రభు ఏ కార్యములో ఉన్నారో? ఆకలవుతున్నది, ఫలము ఆరగించదము. ప్రభు! ఆపిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏమోలే, తినేస్తే పోలా. తర్పణము మీద పడ్డ ఫలమేమైనదప్పా? మెరుగుపడినదా? మాయమైనదా? లేక దర్పణమే ఫలమును మింగినదా? ఏంట్రా ఇది? ఆపిల్ అనా? తెలుసు, చేతికి నోడికి కొంచెం కూడా గ్యాప్ ఇవ్వంట్రా. ఓ గేదెలా మేత్తనే ఉంటావు. అవును, ఈ యాపిల్ ఎక్కడరా? అద్దంలో నుంచి వచ్చిందన్నా. సంపేత్తన ఎదవాబద్దలాడేవంటే అద్దంలోంచి యాపిల్ రావడమేంటి? కావాలంటే నువ్వు కూడా చూడు. ఓహో, విచిత్రముగా ఉన్నది. ఈ ఫలము తినేదవా, మింగేదవా? అయితే మింగు. నానా, ఇదేదో భూతంలా ఉంది. ఇంకా ఉంటే మనల్ని కూడా తీసుకెళ్ళిపోయేటట్టుంది. పద నాను, పద. బగీర చెప్పినది నిజమే అన్నమాట. దేవదత్తుడు ఈ తర్పణము ద్వారా మా ప్రభువును అనంతలోకములకు పంపేశాడా? ప్రభు, ఎంత అన్యాయము జరిగినది ప్రభు. ఎలాగైనా సరే ప్రభువుని మళ్ళీ రాజ్యములకు తీసుకురావాలే, జరుగుతున్న కుట్రను ఛేదించవలే. ప్రభు, మీ ఖడ్గమే రక్షగా వచ్చుచున్నాను. జయహో బింబిసారా, జయ జయహో బింబిసారా. ఏమీ వింత లోకము, బహు విచిత్రముగా ఉన్నది. ఈ ప్రజలేంటో, వీళ్ళ వస్త్రధారణ ఏంటో, కూష్మాండంతో పాటు ముక్కు కూడా మూసుకున్నారు. ఏంటో ఈ ఆచారం. హచ్! మా తుమ్ముకు ఎంత శక్తి ఉన్నదా? ఏమో. ప్రభు ప్రభు, మా బింబిసార్లు అని ఎక్కడైనా చూసారా? ఎవరతను? నీలి మేఘశ్యాముడు, కోరమేసాల వాడు, ఆజానబాహుడు ఎక్కడున్నాడండి? అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అది కాదయ్యా. ప్రభు ప్రభు, ఈ వింత లోకంలో మీరు ఎక్కడున్నారు? మిమ్మల్ని ఎక్కడని వెతకాలి? ప్రభు, బింబిసారా! మా ప్రభు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో? బింబి, ఇవి చూడు. ఏంటిది? మొన్న పాప మీద అటాక్ చేసిన వాళ్ళ డీటెయిల్స్. వీళ్ళు ఎవరు ఏంటని మొత్తం ఎంక్వైరీ చేస్తే అసలు వీళ్ళు ఎక్కడి వాళ్ళు కాదని తెలిసింది. బతికున్న వాళ్ళతో మాట్లాడతామని హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అసలు మాట్లాడే కండిషన్లో లేరు. చూస్తుంటే ఇది పక్కా ప్లాంట్ అటాక్ లా అనిపిస్తుంది. హలో, ఫోన్ బింబిసారుడికి. బింబి,
నీకే ఫోన్. ఎవరు? హలో రాజు గారు, ఎలా ఉన్నారు మీరు? ఎవడ్రా నువ్వు? మనకు పరిచయాలు పెంచుకునే అవసరం ఉందంటారా? ఉంటుందిలేండి. ఎందుకంటే పొద్దున్నే లేచి పెద్దోడు వాడి భార్య గుడికి వెళ్ళారు కదా. అలాగే ఇంట్లో ఒంటరిగా ఉన్న పెద్దాయన ఇక పని మీద బయటకు వెళ్ళిన మూడోవాడు. నువ్వింటికెళ్లేలోపు వీళ్ళంతా ప్రాణాలతో ఉండాలంటే నాతో మీకు పరిచయం అవసరమే రాజుగారు. నా వాళ్ళకి ఏదైనా జరిగితే నువ్వు ప్రాణాలతో మిగలవు. కూల్ డౌన్ రాజుగారు, కూల్ కూల్. నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే మీరేమో వార్నింగ్ ఇస్తున్నారు. ఎక్కడున్నావురా? తొందర ఎందుకు రాజుగారు? కాస్త కుడివైపుకు తిరిగితే నీకెంతో ఇష్టమైన ఆ పాప తండ్రి రోడ్డు దాటుతూ నీ వైపే వస్తున్నాడు. కుదిరితే వాణ్ణి కాపాడుకో. ఏంటి రాజుగారు, మిస్ అయింది అనుకుంటున్నారా? యమగండానికి 6 నిమిషం టైం ఉందని నేనే తప్పించా, కానీ ఇప్పుడొచ్చే గండాన్ని ఎవ్వరూ తప్పించలేరు. రాజీవ్, పాప జాగ్రత్త. రాజీవ్, రాజీవ్, చరిత్రే ఉలిక్కిపడే చక్రవర్తి గొంతులో నుంచి భయాన్ని వింటుంటే సమ్మగా ఉంది రాజుగారు. అసలు ఏం కావాలరా నీకు? చిన్నప్పటి నుంచి నీకోసమే కలగంటూ నిన్నే వెతుక్కుంటూ నువ్వెప్పుడొస్తావా, నా కల ఎప్పుడు తీరుస్తావా అని ఎంతగానో ఎదురు చూసా. ఇన్నాళ్లకు దొరికావు. పక్కనే బండుందిగా, ఎక్కితే తిన్నగా నా దగ్గరికే వస్తావు. వచ్చేయ్. యస్తే మన్యో విధద్వజ్రసాయక సహ ఓజ పుష్యతి విశ్వమానుషక్ సాహ్యామదా సమార్యన్వయా యుజా సహస్కృతేన సహస్వతా మన్యురింద్రో మన్యురేవాస దేవో మన్యుర్హోతా వరుణో జాతవేదాః. మహారాజా, నిధికి రక్షణగా ఉన్న త్రిబంధనం వీడాలంటే ఈ 3 హోమాలు పూర్తి చేయాలి. ఒక్కో హోమానికి ప్రతీకగా ఒక్కో అఖండ జ్యోతి వెలుగుతుంది. అప్పుడు హోమబలం తోడై నిధి ద్వారాలు తెరుచుకుంటాయి. ప్రజల క్షేమం కోసం మొదలుపెట్టిన హోమం ఇది. అంతా మంచి జరుగుతుంది. మీరు మొదలుపెట్టండి. సహస్రమన్యో అభిమాతిమస్మే రుజన్ రుణన్ ప్రవృణన్ ప్రేషత్రోను ఉగ్రం దేవాదో నన్వారు రుద్రే వశీవన. ఏం తప్పు చేసావని మా వెంట పడుతున్నావు? చీమకి కూడా హాని చేయని నా కొడుకుని చెప్పావు. కంటికి రెప్పలా కాపాడుకున్న పసిదాన్ని తీసుకెళ్లి ఏం చేసేవో తెలీదు. అసలు ఏం కావాలరా నీకు? బింబిసారుడి వారసులవ్వడమే మీరు చేసుకున్న పాపం. ఆ పాపమే ఈ రోజు మాకు వరంగా మారింది. అర్థం కాలేదు కదూ? ఎవరినైతే మీరు దేవుడుగా కొలుస్తున్నారో, ఎవరి ఆశయాలకు మీరు వారసులుగా నిలిచారో, వాడు చరిత్రే గర్వపడే మహాచక్రవర్తి బింబిసారుడు. వాడి కోసం వెతుకుతున్న సమయంలో
ఎడారిలో మహావృక్షంలా మీరు కనిపించారు. ఈ లోకంలో లేని బింబిసారుని మీరు వెతకడం ఏంట్రా? ఈ లోకంలో లేనోడు కాలాన్ని దాటొచ్చాడు. నేనెత్తికెళ్లిన పాపని కాపాడి మీలో ఒకడిగా కలిసిపోయాడు. శాస్త్రి, నీ కలల సామ్రాజ్యాన్ని సాధించే బింబిసారుడొస్తున్నాడు చూడు. అవును కేతో, నేనెదురు చూసిన చరిత్ర నడిచొస్తోంది. నిజమే రాజుగారు, ఇది మీరు పాలించిన రాజ్యమే. మీరు గుర్తుపట్టారా? ఈ ద్వారానికి స్వయంగా మీరే మీ చేతులతో బంధనం వేశారు. ఏం కావాలి? ధన్వంతరి గ్రంథం. అవును, విలువ తెలుసుకోకుండా ధన్వంతరి గ్రంథాన్ని నిధిలో పారేశారు. నిధిని తెరిచి గ్రంథాన్ని తెచ్చి నా చేతిలో పెట్టండి. కుదరదు. కాదనడం అస్సలు కుదరదు రాజుగారు. ఎందుకంటే నన్ను దాటి నీ కుటుంబాన్ని కాపాడుకోవచ్చాం, కానీ పాపని మాత్రం కాపాడుకోలేము. పాపని ఏం చేశావు? కంగారెందుకు, ఆగండి రాజుగారు. కాస్త అటు కూడా చూడండి. పాప రక్తంలో మనిషిని చంపే D40 వైరస్ కలిసింది. అది గంట గంటకి ఊపిరిని నలిపేస్తూ ఆయువుని తగ్గిస్తూ 24 అవర్స్లో పాప ప్రాణం తీస్తుంది. దానికి విరుగుడేంటో ప్రపంచంలో ఎక్కడా లేదు, లోపలున్న ఆ ధన్వంతరి గ్రంథంలో తప్ప. ఇప్పుడు ఆ నిధిని తెరిచి గ్రంథాన్ని బయటికి తీసుకురావడం మాకంటే ఎక్కువ మీకే అవసరం. ఆలస్యం చేయకుండా వెళ్ళి ఆ నిధిని తెరవండి. మహారాజా, మొదటి హోమం పూర్తయినది. పూర్ణాహుతిని అగ్నికి సమర్పించండి. ఏం జరుగుతోంది? బంధనం బద్దలు కొట్టాల్సినాడు అలా ఎగిరిపడ్డాడేంటి? వాడు బింబిసారుడేనా? బింబిసారుడే. వాడు బింబిసారుడే అయినప్పుడు నిధిని ఎందుకు తెరవలేకపోయాడు? చెప్పు కైతో, చెప్పు. వాడు బింబిసారుడే. వాడు బింబిసారుడే. వాడిది కాలం రాసిన చరిత్ర.
చరిత్ర ఎప్పుడు అబద్ధం కాదు శాస్త్రి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. రాయ్, నువ్వెక్కడికి వెళ్తావో ఏం చేస్తావో సూర్యాస్తమయం కల్లా ఆ ధన్వంతరిని తెచ్చి నా చేతిలో పెట్టు, లేదా పాప చేస్తుంది. తర్వాత దేవుడి దిగొచ్చిన పాపను కాపాడలేడు. మహారాజా, రెండో హోమం పూర్తయినది. పూర్ణాహుతిని అగ్నికి సమర్పించండి. సూర్యాస్తమయం కల్లా ఆ ధన్వంతరిని తెచ్చి నా చేతిలో పెట్టు, లేదా పాప చేస్తుంది. మరింకా దేవుడు రాలేదే. వస్తాడు. ఎప్పుడు వస్తాడు? ఈ దీపాన్ని దేవుడి దగ్గర పెడితే వస్తాడు. దీపం పెడితే నువ్వు వస్తావన్న నమ్మకాన్ని ఆ రోజు నేను చంపేశాను. ఈ రోజు ఆ నమ్మకంతోనే నీ ముందు నిలబడి అడుగుతున్నాను. నా ప్రాణం కాపాడిన పాప ప్రాణం ఇప్పుడు నా వల్ల ప్రమాదంలో ఉంది. ఏం చేయాలో ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు వరకు ఈ బింబిసారుడు ఎవరికీ దండం పెట్టలేదు, ఎవరిని చేజాచి ఏది అడగలేదు. మొదటిసారి నిన్ను అడుగుతున్నాను తల్లి, పాపను కాపాడుకోవడానికి ఒక్క అవకాశాన్ని ఇవ్వు. ఆ తర్వాత నేను చేసిన పాపాలకి నువ్వు ఏ శిక్ష విధించినా నేను సిద్ధమే. బింబిసార్ల వారిలా ఉన్నారు. ప్రభు, బింబిసారా? మా బింబిసార్ల వారే. జుబేదా, ప్రభు ప్రభు నువ్వేంటి ఇక్కడ? తిరిగెత్తల మీకోసం ఎదురు చూస్తుంది. రాజ్యం చిన్న భిన్నం అయిపోయింది ప్రభు. ఇక్కడికి ఎలా వచ్చావు? దర్పణం నుంచి ప్రభు. దర్పణమా? అది ఎక్కడుందో నాకు తెలుసు, నేను తీసుకెళ్తానండి ప్రభు. రండి. మహారాజా, హోమంలో ఇదే ఆఖరి ఘట్టం. ఇది పూర్తవగానే బంధనం బలహీనపడి నిధి ద్వారాలు తెరుచుకుంటాయి. ఏం చేస్తున్నావు భగీరా? దేవదత్త, నువ్వు చేస్తున్న ఈ హోమం ప్రజల్ని కాపాడుతుందో లేదో తెలియదు కానీ ఈ భగీరా కత్తి మాత్రం నీ ప్రాణాన్ని తీస్తుంది. బింబిసారుని తప్పించి ఆ స్థానంలోకి నువ్వొచ్చావు. నిన్ను తప్పించి నీ స్థానంలోకి నేనొస్తా. ఈ త్రికత్తల సామ్రాజ్యానికి అధిపతినవుతా. భగీరా, రాజద్రోహానికి శిక్ష ఏమిటో మర్చిపోయావా? ఇప్పుడు ఈ రాజ్యానికి రాజును నేనే అయినప్పుడు నన్ను శిక్షించేదెవడు? అయినా మమ్మల్ని శిక్షించడానికి ఈ లోకంలో లేని బింబిసారుడు ఏమైనా తిరిగి వస్తాడా?
బింబిసార బింబిసారా 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 జయ హో బింబిసార చావును వెతుక్కుంటూ కాలాన్ని దాటొచ్చావా బింబిసారా శత్రుశేషం లేకుండా మీ ఇద్దరిని చంపీకపై త్రికత్తల చరిత్రకు ఈ బకీరా పేరు చిరునామాగా మారుస్తా నాడైనా నేడైనా ఈ త్రిగర్తల చరిత్రను తాకాలంటే ఈ బింబిసారుడు కత్తిని దాటాలి. రక్తం తడిచిన నేల మీద మీసం తిప్పిన పౌరుషం త్రిగర్తల. ఎవడు పడితే వాడు చెరపడానికి తిరిగి రాయడానికి దమ్మున్న మగాడు పౌరుషానికి పుట్టిన మనగాడు ఎవడైనా ఉంటే రండిరా నా జజ్జరిక. అది బింబిసార్లు వారి దెబ్బ. మీరు నిధిని తెరవటం అసాధ్యం మహారాజా. ఎందుకు? బంధనం హోమానికి అధీనంలో ఉంది. రాజ్యంలో కరువు తాండవిస్తోందని అష్టకష్టాలు పడుతున్న ప్రజల కోసం దేవదత్తుడు ఈ హోమాన్ని ప్రారంభించాడు. ఈ హోమం పూర్తయితే తప్ప నిధి తెరుచుకోదు. అయితే హోమాన్ని పూర్తి చేయండి. ఈ హోమం పూర్తయితే మీకు మరణం తథ్యం ప్రభు. అక్కడ నేను కాపాడవలసిన పాప, ఇక్కడ నా ప్రజలు. ఇద్దరికీ నేను చేసింది అన్యాయమే. నా ప్రాణాలు పోయినా సరే చేసిన తప్పును సరిదిద్దుకుంటాను. హోమాన్ని పూర్తి చేయండి ప్రభు.
దేవదత్త, నేను నిన్ను చంపాలనుకున్నాను, కానీ నువ్వు నన్ను చరిత్రలో ఓ గొప్ప చక్రవర్తిగా నిలబెట్టావు. లోపలున్న ధనంతో రాజ్యంలోని కరువు తీరాలి. తగలబడిన ధనవంతుడికి పూర్వ వైభవం రావాలి. ఇక నుంచి ఈ రాజ్యం, ఈ గ్రంథం నీ బాధ్యత. ఇక సెలవు. ప్రభు, మరి పాప? నా ప్రాణం అడ్డేసైనా సరే పాపను కాపాడుకుంటాను. ఇదంతా ఏంటి కేతో? ఆ బింబిసారుడు, ఈ నిధి, ఇదంతా నిజమా లేక కల్పితమా? నిజమే శాస్త్రి. వాడొస్తాడటవా? పాపలో వాడి ఊపిరిని బంధించావు కదా, వాడు తప్పకుండా వచ్చి తీరుతాడు. బింబిసారుడు వచ్చేశాడు కేతు, వచ్చేశాడు. ఎన్నాళ్ళ నా కోరిక నెరవేరింది. ఈ ప్రపంచం నా గుప్పెట్లోకి రాబోతోంది. నాన్నా, నీ కొడుకు సాధించాడు. గ్రంథం తెమ్మంటే ఒట్టి చేతులతో వచ్చావేంటా? ఆ మహాగ్రంథం విలువేంటో తెలిసి చేరాల్సిన చోటకి ఆ గ్రంథాన్ని చేర్చాను. కోరుకున్నది చేజారిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలీదు. నీ కళ్ళ ముందే పాపను, ఆ కుటుంబాన్ని చంపి ఆ బాధ ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను. అందరినీ తగలబెట్టేయండ్రా. అడగాలే కాని ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా, పిలవాలే కాని పలికేటి తోడు నీడైపోతా.
ఇన్నాళ్ళు మాకండగా నిలబడింది. మేము దేవుడిలా కొలిచిన మా బింబిసారుడంటే నమ్మలేకపోతున్నాను. కష్టం వచ్చినప్పుడు భుజం తట్టి ఈ కుటుంబంలో ఆనందాన్ని నింపిన ఆ ధైర్యం దూరం అవుతుందంటే ఎలా తట్టుకోగలం? కాలం చాలా చెడ్డదయ్యా. కోల్పోతున్నప్పుడే అసలు నిజాన్ని చూపించి మనుషుల్ని దూరం చేస్తుంటుంది. మీరు మాతో ఉండడం మాకు వరం. మేము మిమ్మల్ని కోల్పోవడం మేము చేసుకున్న పాపం. మీరు చెడ్డదన్న కాలమే నన్ను మీకు దగ్గర చేసింది. విధి నిర్ణయాన్ని ఎవ్వరూ తప్పించలేరు. యుద్ధం, అధికారం మాత్రమే జీవితంగా బ్రతికిన నేను రాజుగా చేసిన యుద్ధాల్లో ఎన్నో రాజ్యాలను గెలిచాను. అదే అధికారాన్ని, అహాన్ని దాటి మనిషిగా చేసిన యుద్ధంలో నన్ను నేను గెలిచాను. ఇదే నా అసలైన గెలుపు.